అందరికీ హాయ్. నేను ఈ విషయం ఎవరికి చెప్దాం అనుకున్నా అంటే నార్మల్గా ఫ్రెషర్స్ ఉంటారు అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మనం త్రూఅవుట్ ద ఎడ్యుకేషన్ లేకపోతే కోచింగ్లో కూడా కోడింగ్ నేర్చుకుంటాము, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ MySQL అన్నీ నేర్చుకుంటాము. కానీ మనం ఇగ్నోర్ చేసే విషయం ఏంటి అంటే గిటబ్ అనేది చాలా ఇగ్నోర్ చేస్తాము. ఎందుకంటే నేను వచ్చింది ఇప్పుడు కంపెనీలో వచ్చి 2 months అయింది. ఈ 2 months ఖచ్చితంగా గిటబ్ నేను ప్రతిరోజు యూజ్ చేశాను. ఎందుకు అంటే నార్మల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే కంపెనీ యొక్క గిటబ్ రెపాజిటరీలో ఉంటుంది. నువ్వు దానిలో ఒకవేళ లైక్ యూ హెవ్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ఇష్యూ, ఒక ఇష్యూని సాల్వ్ చేయాలనుకున్నావు, దాంట్లో నువ్వు కోడ్ చేంజెస్ చేయాలి కదా. దాంట్లో నువ్వు కోడ్ ఎట్లా చేంజెస్ చేస్తావు అంటే పర్టికులర్గా ప్రాజెక్టు సంథింగ్ బ్రాంచ్లో ఉంటుంది. దాన్ని నువ్వు ఏం చేస్తావు, క్లోన్ తీసుకుంటావు. నీ సిస్టంలోకి క్లోన్ తీసుకొని చేంజెస్ చేసి నీ యొక్క లోకల్ సిస్టంలో రన్ చేసి ఆ ఇష్యూ సాల్వ్ అయిందా లేదా అని చూసి దాని తర్వాత మళ్ళీ ప్రాజెక్టు కోడ్ ఉంటుంది గిటబ్లో, దానిలో పుష్ చేస్తావు. ఆ పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు డైరెక్ట్గా కంపెనీ యొక్క ప్రాజెక్ట్లోకి పుష్ చేసిన చేంజెస్ రిఫ్లెక్ట్ కావు. ఎందుకంటే నువ్వు ఒకసారి చేంజెస్ చేసి పుష్ చేసిన తర్వాత కంపెనీలో కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే నువ్వు చేంజెస్ చేసిన తర్వాత త్రూ డాకర్ ఇమేజ్ కానీ క్రియేట్ చేయడం, కంటైనర్స్లో రన్ చేసి దాని తర్వాత కుబర్నెటిస్ యూజ్ చేసుకొని CI/CD పైప్ లైన్స్తో నీ యొక్క ఇష్యూని సాల్వ్ చేసిన తర్వాత కోడ్ చేంజెస్ పంపిస్తావు కదా, అవి నీ యొక్క ప్రాజెక్ట్ ప్రొడక్షన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఈ ప్రాసెస్ మొత్తం జరిగి దాని తర్వాత బిల్డ్ సక్సెస్ అయితే నీ యొక్క చేంజెస్ అనేది పైన ప్రాజెక్ట్లో కనబడుద్ది. ఇట్లాగా నువ్వు గిట్ అనేది మెయిన్ ప్రతిరోజు యూజ్ చేస్తావు. కాబట్టి ఎవరైనా సరే నార్మల్గా రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారు, బట్ పర్టికులర్గా దాని గురించి పట్టించుకోరు. కొంచెం నేర్చుకోండి. లైక్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హైర్డ్, లేకపోతే రిక్రూటర్స్ ఈజీగా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయొచ్చు. కాబట్టి నేర్చుకోండి మంచిగా ఇది.